నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గుండె అకస్మాత్తుగా ఎందుకు ఆగుతుంది? నిద్రలో రక్తపోటు పెరిగితే ప్రమాదమే. మెదడులో నీటి తిత్తులు ప్రమాదమా? పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్స్. ఆరు బయట వ్యాయామం చేస్తున్నప్పుడు, మైదానంలో ఆటలు ఆడుతున్నప్పుడు కొంతమంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతూ ఉంటారు. ఆసుపత్రికి తీసుకెళ్లాక పరీక్షల్లో సడన్ కార్డియాక్ డెత్ అని తేలుతూ ఉంటుంది. అప్పటిదాకా నిబ్బరంగా పనిచేసిన గుండె అసలు ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయింది? అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా ఆగిపోవటానికి వెనక పొగ, మద్యం, కఠినమైన శ్రమ మొదలుకొని స్టిరాయిడ్ల వరకు చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. సడన్ కార్డియాక్ డెత్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అల్పపీడనాలు, వాయుగుండాలు, సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, మొత్తంగా అంధకారం అలుముకోవడం మనకు అనుభవమే. అచ్చంగా మన గుండె వ్యవస్థలో కూడా ఒక్కోసారి ఇలాగే జరుగుతుంటుంది. అంతవరకు బాగానే ఉన్న గుండె ఒక్కసారిగా ఉన్నట్టుండి ఆగిపోయి ప్రాణాల మీదకు వస్తుంటుంది. నిజానికి మన గుండె కూడా ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రమే. గుండెలోని పేస్ మేకర్ కణాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మొత్తం శరీర కణజాలానికి ప్రసారమవుతూ ఉంటుంది. ఆ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నప్పుడే మనలోని రక్త ప్రసరణ, హృదయ స్పందన చక్కగా ఉంటాయి. ఈ ప్రక్రియలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం వచ్చినా విద్యుత్ ఉత్పత్తిలో అంతరాయం మూలంగా చీకటి అలుముకున్నట్టుగా మన గుండె కూడా నిస్తేజమవుతుంది. అకస్మాత్తుగా విరుచుకుపడే ఈ విపత్కర పరిస్థితిని డాక్టర్లు సడన్ కార్డియాక్ డెత్ అని పిలుస్తారు. మనిషి సడన్గా పడిపోయి చనిపోతారు, సడన్గా కోల్పోతారు. టెక్నికల్ టెక్స్ట్ బుక్ మా డెఫినేషన్ ఏంటంటే, సిమ్టమ్ ఆన్సెట్ అయ్యి గంట లోపల కనుక మనిషి చనిపోతే మనం దాన్ని సడన్ కార్డియాక్ డెత్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అని అంటాం. చాలామంది సడన్ కార్డియాక్ అరెస్టు అండ్ హార్ట్ అటాక్ ఒకటే అనుకుంటారు, రెండు వేరండి. సడన్ కార్డియాక్ అరెస్టు ఇది సీక్వెల్, అంటే హార్ట్ అటాక్ వల్ల వచ్చేది సడన్ కార్డియాక్ అరెస్ట్. సడన్ కార్డియాక్ అరెస్ట్కి హార్ట్ అటాక్ ఒక కారణం. అదే కాకుండా చాలా రకాల కారణాలు, జబ్బులు ఉన్నాయి. అంటే కార్డియోమయోపతి అంటాం, హార్ట్ ఫెయిలియర్ అంటాం. ఇవన్నిటి వల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ కావచ్చు. దాదాపు చూస్తే 95% ఆఫ్ ది పేషెంట్స్ ఎవరికైతే సడన్ కార్డియాక్ డెత్, సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తుందో వాళ్ళు హాస్పిటల్కే చేరుకోరు. ఒక 10% మందే చేరుకుంటారు. సడన్ కార్డియాక్ అరెస్ట్కి చాలా కారణాలు ఉంటాయి. కార్డియోమయోపతి అంటాం, గుండె వీక్గా ఉండడం, గుండె అతిగా కొట్టుకోకపోవడం, హార్ట్ పంపింగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ చేంజెస్ వచ్చి సడన్గా గుండె అతివేగంగా కొట్టుకోవడం కానీ, సడన్గా ఆగిపోవడం కానీ జరుగుతుంది. దాన్ని వెంట్రికులర్ టాకీకార్డియా అంటాం, కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో దీనివల్ల గుండె సడన్గా ఆగిపోతుంది. దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. ఉన్నట్టుండి గుండె ఆగిపోవడం అనేది యువకుల్లో, ప్రత్యేకించి క్రీడాకారుల్లో చాలా ఎక్కువ. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. నిత్యం వ్యాయామం చేస్తూ శరీరాన్ని చక్కటి ఫిట్నెస్తో ఉంచుకునే వాళ్లలో ఏమిటి సమస్య అనిపించవచ్చు. గుండెలో విద్యుదుత్పత్తి సరిగ్గా జరగకపోవడం, గుండె కండరం అపక్రమంగా పెరిగిపోవడం, గుండెకు తగినంత రక్తం అందకపోవడం, తమ ప్రతిభను అత్యున్నత స్థాయిలో చూపాలనే ఒత్తిడి, ఇవన్నీ యువ హృదయాల్ని ఉన్నట్టుండి మూగబోయేలా చేస్తున్నాయి. యువకుల్లో ఉన్నట్టుండి గుండె ఆగిపోవడానికి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, అంటే గుండె కండరం అపక్రమంగా పెరగడాన్ని ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. ఏ రకమైన మనుషులు హై రిస్క్ ఫర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మనం వాళ్ళని సెగ్రిగేట్ చేయాలి. సో ఎవరు హై రిస్క్? ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి గుండె చాలా వీక్గా ఉన్న వాళ్ళు, దే ఆర్ హై రిస్క్ క్యాండిడేట్స్ ఫర్ సడన్ కార్డియాక్ అరెస్ట్. కొన్ని మందికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల బ్రుగాడా సిండ్రోమ్ అని అంటారు. సో ఆ ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీలో సడన్గా వాళ్ళ ఫాదర్ కానీ ఫాదర్ కానీ సడన్ కార్డియాక్గా ఇంట్లో అరెస్ట్ అవుతే వాళ్ళకి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి తగిన ఎక్స్పర్ట్స్ని కలిసి తగిన ఇన్వెస్టిగేషన్స్ చేసి దేనివల్ల కార్డియాక్ అరెస్ట్ అని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేసుకొని దాని కారణం కనుక్కోవాలి. ఒకవేళ మనం ఎవరికి ఈ సడన్ కార్డియాక్ డెత్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకున్నే రిక్వైర్డ్ కారణాలని మనం కరెక్ట్ చేసుకోవాలి. సపోజ్ హై రిస్క్ పేషెంట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, పంపింగ్ కెపాసిటీ 20%, 25% ఉందని అనుకోండి, వాళ్ళకి మనం ఐసీడీ, ఇంట్రా కార్డియాక్ డిఫిబ్రిలేటర్ అని అడ్వైస్ చేస్తాం.
అది ఏం చేస్తుంది, చిన్న మెషిన్ గుండెలోనే ఇంప్లాంట్ చేసి పాకెట్లో ఉంటుంది. సడన్గా గుండె అతివేగంగా కొట్టుకున్నా కానీ ఆగిపోయినా కానీ అది గుండెకి కరెంట్ ఇచ్చి, లేదా అతివేగంగా కొట్టే గుండెకి అక్కడిక్కడ షాక్ ఇచ్చి ఆ ప్రాణాలని కాపాడుతుంది. దీన్ని ఇంట్రాకార్డియాక్ డిఫిబ్రిలేటర్ అంటాం. ఇంకో ఎమర్జెన్సీ రూమ్ ఇన్ ది పాకెట్ అంటాం. మామూలుగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డంకిగా మారినప్పుడు రక్త ప్రసారంలో అంతరాయం మూలంగా గుండెపోటు వస్తుంది. ఈ పరిణామం ఒక్కసారిగా జరగదు. మొదట రక్తనాళంలో అడ్డంకి ఏర్పడుతుంది. అది క్రమంగా రక్తనాళాన్ని ఆక్రమిస్తూ చివరికి మొత్తంగా రక్త ప్రసారాన్ని అడ్డుకుంటుంది. ఈ పరిణామ క్రమంలో తరచూ ఛాతీలో నొప్పి రావడం, గుండె పట్టేసినట్టుగా అనిపించడం ఇవన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి. ఇక్కడ మనకు డాక్టర్ని సంప్రదించడానికి, చికిత్స తీసుకోవడానికి తగినంత వ్యవధి ఉంటుంది. కానీ సడన్ కార్డియాక్ డెత్లో అలా కాదు. గుండెలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అంతరాయాన్ని సాధ్యమైనంత త్వరగా బాగు చేయాలి. సడన్ కార్డియాక్ డెత్ వచ్చినట్లు ఇలా తెలుసుకోవచ్చు. స్పృహ కోల్పోతారు, శ్వాస ఆగిపోతుంది, హృదయ స్పందన నెమ్మదిగా ఆగిపోతుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు వెంటనే ఆ వ్యక్తికి సిపిఆర్ అంటే ఛాతీపై గట్టిగా లయబద్ధంగా అదుముతూ గుండెలో స్పందనలు తేవడానికి ప్రయత్నించాలి. గుండె అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల బ్రెయిన్కి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ జరుగుతుంది. సో ఈ రకంగా చూసిన వెంటనే ఫస్ట్ ఇమీడియట్గా మనం చేయాల్సింది కాల్ ఫర్ హెల్ప్. సెకండ్, ఒకవేళ సిపిఆర్ మీద కార్డియాక్ పల్మనరీ రెసిస్టేషన్ అంటారు. సిపిఆర్ కనుక మనం ట్రైన్ అయి ఉన్నామా లేదా, ఈ కాలంలో అంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఐ థింక్ ప్రతి వాళ్ళు మనం ఓ వీడియోలో సిపిఆర్ ఎలా చేయాలని సింపుల్ వీడియో, ఒక 1 minute వీడియో చూస్తే సిపిఆర్ ఎలా చేయాలో తెలుస్తుంది. 2 చేతులు పట్టుకొని గుండె మీద ప్రెషర్ చేసి పంప్ చేస్తే అది సడన్గా గుండెని రివైవ్ చేసే ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. సిపిఆర్ కనుక మనం టైం కనుక స్టార్ట్ చేసి 2 చేతులు పెట్టి గుండె మధ్యలో కనుక మనం ప్రెషర్ పెట్టి ప్రెస్ చేస్తూ ఉంటే 30-40% ఛాన్సెస్ మళ్ళీ హైపాక్సిక్ బ్రెయిన్ ఇంజరీ తగ్గించుకోవడానికి, గుండె రివైవ్ చేసి మళ్ళీ పేషెంట్ హాస్పిటల్ చేరుకునే అవకాశాలు చాలా పెరుగుతాయి. సడన్ కార్డియాక్ డెత్ ఉన్నట్టుండి విరుచుకుపడే ఈ ఉపద్రవాన్ని నివారించుకోవడం మన చేతుల్లో పని. గుండె పనితీరు మందగించడానికి, గుండెపోటు రావడానికి ప్రధాన కారణం రక్తనాళాల్లో కొవ్వు కణాలు అడ్డంగా పేరుకుపోవడమే. కాబట్టి తరచూ గుండె పనితీరును మదింపు చేసే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రక్తపోటుపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. తరచూ తూలిపడిపోవడం, స్పృహ తప్పడం వంటి లక్షణాల్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. నిరంతర అప్రమత్తతే మన గుండెకు రక్షణ కవచం. 119 మందిలో పక్షవాతం, 99 మందిలో గుండె జబ్బు, 88 మందిలో గుండె వైఫల్యం సంభవించినట్టు గుర్తించారు. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది పగటిపూట కంటే రాత్రిపూట 20 పాయింట్లు అధికంగా నమోదవుతున్నట్లు తేలింది. నిద్రలేమి, నిద్ర వేళలు సరిగ్గా లేని వారిలో రక్తపోటులో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో రక్తపోటును పగలు, రాత్రి 2 వేళలా గుర్తించాలి. తదనుగుణంగా డాక్టర్లు మందుల్ని, మోతాదుల్ని సూచించడం మేలని పరిశోధకులు పేర్కొంటున్నారు. మెదడులో కణితులనగానే మనలో చాలా మంది వాటిని క్యాన్సర్గానే భావిస్తారు. నిజానికి మెదడులో పురుడు పోసుకునే కణితులన్నీ క్యాన్సర్ కాదు. క్యాన్సర్ కానివి కూడా ఉంటాయి. కొల్లాయిడ్ సిస్ట్లు అలాంటివే. వీటినే నీటి తిత్తులని కూడా పిలుస్తారు. వీటితో నిజానికి పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే వాటి పరిమాణం పెరుగుతున్న కొద్దీ మెదడులో చాలా సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. మెదడులో కొల్లాయిడ్ సిస్ట్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో ఒక రకమైన ద్రవ పదార్థం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దానినే మనం అందరం సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ నీరు తయారయ్యే చోట్లు వీటిని జఠరికలు అంటారు. అంటే ఏమిటంటే వెంట్రికల్స్ అంటారు. ఈ పైన 2 ఉంటాయి, మధ్యలో ఒకటి మూడోది, కింద 4 ఉంటుంది. ఇందులో ఈ నీరు పదార్థం ఉంటూ ఉంటుంది. ఈ మూడో వెంట్రికల్, థర్డ్ వెంట్రికల్లో బ్లాక్ చేసేటువంటి కొల్లాయిడ్ సిస్ట్ దాని గురించి మాట్లాడుకున్నట్టయితే అది బ్లాక్ చేయడం వల్ల మెదడులో పై ఉపరితలంలో నీరు పెరగడం, దాన్ని హైడ్రోకెఫలస్ అంటారు. అంటే ఏంటంటే నార్మల్ కంటే ఈ సర్క్యులేషన్ అనేది ఆగిపోవడం వల్ల, ఈ పీల్చడానికి ఆస్కారం లేకపోవడం వల్ల బ్రెయిన్లో ఉండేటువంటి ద్రవ పదార్థం తాలూకు పరిమాణం పెరిగింది అని. ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎండోస్కోపీ పద్ధతి ద్వారా ఈ సిస్టమ్ తీయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక చిన్న రంధ్రం వేస్తాం ఇక్కడ, అంతే, బ్రెయిన్ ఈ పుర్రె మీద చిన్న ఉపరితలంలో ఆ రంధ్రం వేసి దాని నుంచి ఒక ఎండోస్కోపీ పంపించి స్క్రీన్ మీద ఎండోస్కోపీ ద్వారా ఎక్కడ మనం ఉన్నాను అని చూసి ఈ సిస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు పోయి దాని ద్వారా ఆ సిస్ట్ని తీయడం,
ఒకసారి కానీ సిస్ట్ తీసేసినట్టయితే ఈ ఏదైతే బ్లాక్ అయిపోయిందో ద్రవ పదార్థం సర్క్యులేషన్ కోసం అది రీఎస్టాబ్లిష్ చేయడం, వ్యక్తి నార్మల్గా పూర్తిగా రికవర్ అవుతాడు. ఇందులో అడ్వాంటేజ్ ఏమిటంటే పేషెంట్కి ఇబ్బంది అన్నది చాలా 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 తక్కువ శాతం. మెదడులో నీటి తిత్తులు ఉన్నప్పుడు వాటి పరిమాణం పెరగనంత వరకు పెద్దగా ప్రమాదం ఉండదు. ఒకవేళ వాటి పరిమాణం పెరుగుతున్నట్లయితే సర్జరీ చేసి ఆ నీటి తిత్తుల్ని తొలగించాల్సి ఉంటుంది. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్క చిరుగులు ఏర్పడటంతో తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధ మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అల్సర్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి? అల్సర్స్ అనగా పుండ్లు అని చెప్పుకోవచ్చు. మన పొట్ట లోపల ఉండే లైనింగ్ డిస్టర్బ్ అయ్యి ఒక పుండు పడతానే అల్సర్ అని చెప్పుకోవచ్చు మనం. అల్సర్లో రకరకాలు ఉండే అవకాశం ఉంటుంది. అల్సర్స్లో అన్నవాహికలో అంటే ఈసోఫేగస్లో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టమక్ అంటే పొట్ట భాగంలో అల్సర్స్ వచ్చే అవకాశము. చిన్న పేగులోని మొదటి భాగాన్ని డియోడినం అంటాము. ఈ డియోడినంలో కూడా అల్సర్స్ వచ్చే అవకాశము ఉంటుంది. ఇది ముఖ్యంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో, అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో ఇలా 3 రకాల అల్సర్స్గా మనం విభజించుకోవచ్చు. ఈ మూడింటిని కలిపి మనం పెప్టిక్ అల్సర్స్ అంటాం జరుగుతుంది. పొట్టలో అల్సర్లకు కారణాలేంటి? పెప్టిక్ అల్సర్ డిసీజ్లో స్టమక్ అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్కి ముఖ్యమైన కారణంగా హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని ముఖ్యమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియా కలుషితమైన ఆహారం, నీరు ద్వారా మన పొట్ట లోపల చేరుకుని మన స్టమక్ మ్యూకోజాలో ఎంబెడ్ అయిపోయి క్రానిక్గా అంటే దీర్ఘకాలికంగా పొట్ట లోపల ఇది ఉండిపోవటం జరుగుతుంది. దీని ప్రభావం వల్ల అత్యధికంగా ఎక్కువగా యాసిడ్ సెక్రీషన్ జరిగి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి నెమ్మదిగా ఇనీషియల్ స్టేజ్లో పూతలాగా మొదలవుతుంది. నెమ్మదిగా ఎక్కువ రోజులు ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ఇది పొట్ట లోపల గ్యాస్ట్రిక్ అల్సర్సు, డియోడినం లోపల డియోడినల్ అల్సర్సు దీనివల్ల ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్గా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇనే పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ వల్ల అల్సర్స్ తయారయ్యే అవకాశము, అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కార్డియాక్ దీర్ఘకాలికంగా కొంతమంది ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రల్, బిస్ఫాస్ఫినేట్స్ అని చెప్పి ఈ ఎముకలు వీక్గా ఉన్న వాళ్ళకి కొన్ని రకాల మందులు, ఇలాంటి మెడికేషన్స్ వల్ల ఎక్కువ రోజులు వాడటం వల్ల కొంతమందికి అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లెస్ దాన్ 1 or 2% కాసెస్లో గ్యాస్ట్రినోమా అనే ఒక రకమైన ట్యూమర్ వల్ల ఎక్కువగా గ్యాస్ట్రిన్ సెక్రీట్ అయ్యి వీళ్ళల్లో అసిడిటీ చాలా ఎక్కువగా ఉండి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అల్సర్లను ఎప్పుడు పట్టించుకోవాలి? ఈ అల్సర్స్ కనుక దీర్ఘకాలికంగా ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ కానీ, డియోడినల్ అల్సర్ కానీ దీంట్లో నుంచి బ్లీడింగ్ అంటే రక్తస్రావం వచ్చి రక్తవాంతి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇంకా దీర్ఘకాలికంగా ఉంటే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే పొట్ట లోపల క్యాన్సర్కి కారణం ఈ అన్హీల్డ్ అల్సర్, నాన్ హీలింగ్ అల్సరు, దీర్ఘకాలికంగా అల్సర్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్గా పరిగణించే అవకాశం ఉంటుంది. డియోడినల్ అల్సర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పేగుకి కంప్లీట్గా రంధ్రం పడిపోయే అవకాశం ఈ అల్సర్ వల్ల, అల్సర్ పర్ఫరేషన్ అంటారు. ఇలాంటి కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎమర్జెన్సీ అండ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవాలి అంటే అర్లీ స్టేజ్లోనే మనం ఈ అల్సర్స్ని ట్రీట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. పొట్టలో అల్సర్లను ఎలా నిర్ధారిస్తారు? అల్సర్ లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే కొంతమంది మైల్డ్గా జస్ట్ ఆకలి అవ్వట్లేదు, నాకు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, మైల్డ్గా కొంచెం పెయిన్ వస్తుంది అని కొంతమంది చెప్తారు. అదే రెండో ఎక్స్ట్రీమ్లో తీసుకుంటే విపరీతమైన కడుపులో నొప్పి, ఆ ఎంటీ స్టమక్లో ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండి లైట్గా కొంచెం తినగానే నొప్పి తగ్గుతుంది అని కొంతమంది, ఆహారం తీసుకున్న వెంటనే నొప్పి విపరీతంగా పెరిగిపోతుంది అని కొంతమంది. ఇలాగా
మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్, రకరకాల లక్షణాలతో మనకి ప్రజెంట్ అవుతూ జరుగుతుంది. ఏ కారణం చేతైనా కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో మోర్ దాన్ 40 ఇయర్స్ అయితే డెఫినెట్గా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టెస్ట్ చేయాల్సింది ఏంటి అంటే అప్పర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ. అంటే నోటి ద్వారా ఒక కెమెరాని పొట్ట లోపలికి పంపించి ఎండోస్కోపీ అనే పరీక్ష చేసుకుంటాం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈ అల్సర్ అక్కడ ఉందా లేదా, అక్కడ లోపల ఏం ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడం జరుగుతుంది. అల్సర్ కనుక లొకేషన్ బట్టి స్టమక్లో ఉంటే కొన్ని బయాప్సీస్ తీసుకుంటాం. వీళ్ళకి హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనే దాన్ని తెలుసుకోవడానికి బయాప్సీ తీసుకుంటాం. ఇలాంటివన్నీ ఒక్కసారి ఎండోస్కోపీ చేయటం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పొట్టలో అల్సర్లకు చికిత్స ఎలా ఉంటుంది? హెలికోబాక్టర్ పైలోరీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో డెఫినెట్గా మనం ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియాని కంప్లీట్గా ఎరాడికేట్ చేసుకుంటాం. చాలా చాలా ముఖ్యమైనది. 14 రోజులు యాంటీబయాటిక్స్, కొన్ని కాంబినేషన్ ఆఫ్ మందులు ఇవ్వడం వల్ల 95% మందిలో ఈ హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియాని కంప్లీట్గా క్లియర్ చేయటం, తద్వారా అల్సర్ కంప్లీట్గా హీలింగ్ సాధించడం జరుగుతుంది. సో 99% ఆఫ్ ద టైం మెడికల్ మేనేజ్మెంట్తోనే ఈ అల్సర్ని అర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే హీల్ చేయటం జరుగుతుంది. నాన్ హీలింగ్ అల్సర్స్ ఎవరైనా సరే పెయిన్ కిల్లర్స్, రకరకాల అదర్ మెడికేషన్స్ లైక్ బిస్ఫాస్ఫినేట్స్, ఎకోస్పిరిన్, క్లోపిడాగ్రల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో కంపల్సరీ హెలికోబాక్టర్ పైలోరీని ఎరాడికేట్ కంప్లీట్గా క్లియర్ చేసుకుంటే అల్సర్స్ కంప్లీట్గా హీల్ అయిపోయే అవకాశం ఉంటుంది. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనగా పెయిన్ కిల్లర్స్ని కంప్లీట్గా ఆపేస్తాం. వీళ్ళలో చాలా ఇంపార్టెంట్ విషయం. అల్సర్లను ఎలా నివారించుకోవాలి? ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ కలుషితమైన ఆహారం అన్న మనం బయట తినే ఆహారము, కలుషితమైన నీరు, దీనివల్లనే మన పొట్టలోకి చేరుకుంటాం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఆహారం తీసుకునేటప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్, క్లీన్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకుంటే ఇన్ఫెక్షన్, ఈ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ రాకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఏళ్ల కొద్దీ యాంటాసిడ్ మాత్రలు వాడటం మంచిదేనా? అల్సర్కి వాడే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ యాంటాసిడ్స్ కానీ వల్ల లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ఇలాంటి మందులు తీసుకుంటాం వల్ల చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. యాంటాసిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ యాంటాసిడ్స్, రకరకాల యాంటాసిడ్స్ దొరుకుతూ ఉంటాయి. కొన్నిట్లో మెగ్నీషియం, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఇలాంటివి ఉంటాయి. దీన్ని దీర్ఘకాలికంగా తీసుకుంటే కిడ్నీకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఎక్కువ రోజులు తీసుకోకూడదు. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఎర్లీ మార్నింగ్ నేను ఒక రాబిప్రజోల్, ప్యాంటోప్రజోల్ ఇలాంటి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, గత 10 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు చాలామందిని చూస్తున్నాము. వీళ్ళకి ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అల్సర్ ఉన్నవాళ్ళు, అంటే హయ్యెస్ట్ ఇది వాడాల్సిందే అల్సర్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లోనే మనం 2 నెలల కన్నా ఎక్కువ ఇవ్వం. 2 నెలలు దాటి తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళల్లో 2 నెలల కన్నా ఎక్కువ అవసరం పడవచ్చు. అది కూడా మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా రెగ్యులర్గా మందులు వాడే వాళ్ళల్లో ఈ యాసిడ్ అనేది మన పొట్ట లోపల రకరకాల మినరల్స్ ఇలాంటి అన్నిటినీ అబ్జార్బ్ చేయడానికి, అంటే ఐరన్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ ఇవన్నీ అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి యాసిడ్ అనేది పొట్ట లోపల ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి మందులు తీసుకుంటాం వల్ల ఈ యాసిడ్ని కంప్లీట్ జీరో చేస్తున్నాం. సో లాంగ్ టర్మ్గా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కానీ, యాంటాసిడ్స్, లిక్విడ్ యాంటాసిడ్స్ ఓవర్ ద కౌంటర్ దొరికాయి. వీటి వల్ల లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా తీసుకుంటాం వల్ల కిడ్నీస్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. సాత్వికాహారం తీసుకోవటం మరీ మేలు. ఒత్తిళ్లు, ఆందోళనలు అల్సర్లను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. బాధ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు యాంటాసిడ్ మాత్రల్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. పంటి నొప్పి, నోటి దుర్వాసనతో బాధపడుతున్నప్పుడు ఒక చిన్న లవంగం మొగ్గను బొగ్గన పెట్టుకుని చప్పరించడాన్ని అలవాటు చేసుకోండి. పంటి నొప్పి, నోటి దుర్వాసన క్రమంగా తగ్గుముఖం పడతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.